అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనగానే ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటే ఇండస్ట్రియల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తారా, ఇలా మనమే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేంత క్లారిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. కానీ ఈ సెక్టర్ ఫండ్సే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మంచి రాబడులు సంపాదించవచ్చు. అన్నిసార్లు సెక్టర్ ఫండ్సే వర్క్ అవ్వవు అనే విషయం మాత్రం చాలామంది గ్రహించడం లేదు. సో దీనికి సంబంధించి కాస్త ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాము. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారి ద్వారా సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఈ మధ్యకాలంలో ఏమైందంటే కాస్త సబ్జెక్ట్ దీని గురించి జనాల్లోకి వెళ్ళడం, ఆ అవేర్నెస్ వెళ్ళడం కారణంగా ఆ సబ్జెక్ట్ మాత్రమే కంప్లీట్గా సబ్జెక్ట్ అనుకుని చెప్పేసి సెక్టర్ ఫండ్స్ అనేది తెలిసాక అదే అన్నిటికీ మూలం అన్నట్టు అనుకుంటా ఉన్నారు చాలామంది. కరెక్ట్. కానీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎన్ని రకాల సెక్టర్స్ ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఈ సెక్టార్ ఫండ్స్ వర్సెస్ కోర్ ఫండ్స్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ చెప్తారా? షూర్ సార్, డెఫినెట్లీ. రీసెంట్లీ నేను ఒక రిటైర్డ్ ఎంఆర్ఓని కలిసాను. సో వాళ్ళు ఇప్పటి వరకు ల్యాండ్స్లో అలాగే గోల్డ్లో ఇక డిఫరెంట్ అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వెరీ రీసెంట్లీ ఆఫ్టర్ కోవిడ్ వాళ్ళ సన్ ఏదో కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అది హై రిటర్న్ ఇవ్వడం, దాని ద్వారా వీళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ చూస్తే వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, అలాగే డిఫెన్స్ ఫండ్స్ ఇలాంటివి ఉన్నాయి. నేను అన్నాను, సార్ ఇదేనా మీ పోర్ట్ఫోలియో, ఇంకేమైనా ఉందా? లేదండి ఇదే ఉందని చెప్పాడు. జనరల్గా ఒకటి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళాల్సింది కాస్త ముందుగా అసలు ఎండ్ పాయింట్ని పట్టుకుంటున్నారు. ఆ సెక్టార్ ఫండ్స్ ఎప్పుడు రావాలి, ఇట్ ఈస్ వెరీ వొలటైల్ ఉంటాయి. మీరు చూసిన డిఫెన్స్ సెక్టార్ లాస్ట్ 2 yearsలో మంచి రిటర్న్ ఇచ్చింది. వీఆర్ నాట్ సెయింగ్ నో, బట్ బిఫోర్ దాట్ డిఫెన్స్ సెక్టార్ కానీ డిఫెన్స్ ఇండెక్స్ కానీ ఎలాంటి వొలటాలిటీకి లోన్ అయింది, ఎన్ని సంవత్సరాలు లో రిటర్న్లో ఉన్నాయి. పిఎస్యు సెక్టార్ ఉంది 3 నుంచి 4 సంవత్సరాలు కంప్లీట్ అండర్ వాల్యూడ్. అలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేబీ అది మీకు బిగ్గర్ రిటర్న్ ఇవ్వచ్చు పోస్ట్. కానీ మీరు ముందుగానే ఏదైతే మార్కెట్లో టాప్ ప్లేయర్ ఉందో దాన్ని పట్టుకుంటున్నారు, అండ్ అది హైలీ వొలటైల్, మీ రిక్వైర్మెంట్కి అసలు మ్యాచ్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ఫండ్ ఎప్పుడైనా సరే మన పర్పస్ని సర్వ్ చేసే విధంగా ఉండాలి. మన పర్పస్ ఏంటి, ఫ్యూచర్లో మీరు ఇది 5 yearsకా 7 yearsకా 10 yearsకా ఒక గోల్ పెట్టుకొని మీ డిఫరెంట్ గోల్స్ పెట్టుకుంటున్నారా, లేదా మీకు రిటైర్మెంట్ గోల్ పెట్టుకుంటున్నారా, దానికి అనుగుణంగా పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ ఈ ప్రీవియస్లీ ఆల్సో ఐ సెడ్ దేర్ ఈజ్ ఎ కోర్ పోర్ట్ఫోలియో అండ్ దేర్ ఈజ్ ఎ సెక్టార్ ఫండ్స్ అండ్ శాటిలైట్ ఫండ్స్ అని చెప్పాను. కోర్ పోర్ట్ఫోలియో అని అంటే మీకున్న ద బిగ్గెస్ట్ అమౌంట్ మీరు డిప్లాయ్ చేయడానికి, మీకు ఎక్కువ రిటర్న్లో వొలటాలిటీ లేకుండా, అంటే మీకు మార్కెట్ వొలటాలిటీ లేకుండా స్లైట్లీ బెటర్ రిటర్న్ దెన్ ఇండెక్స్, అంటే మీరు నిఫ్టీ 50 తీసుకోండి, నిఫ్టీ 500 తీసుకోండి, దానికంటే బెటర్ రిటర్న్ ఇస్తూ దాని ఇండెక్స్ యొక్క వొలటైల్తో పోల్చుకుంటే తక్కువ వొలటైల్ ఉండే ఫండ్స్ మీరు చూస్ చేసుకోవాలి. లెట్స్ సే బ్రాడ్లీ మనకు ఒక 9 to 10 కేటగిరీస్ అనేటివి అయితే బాగా పాపులర్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ సే లార్జ్ కానీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ, మీకు ఫోకస్డ్ ఫండ్స్ కానీ, మల్టీ అసెట్ ఫండ్స్ కానీ, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ కానీ, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని ఉంటాయి. సో వీటిలలో ఇప్పుడు మీరు సడన్లీ వీటన్నిటి స్కిప్ కొట్టేసి సెక్టర్ ఫండ్ని పట్టుకున్నారు. సెక్టర్ అనేది ఒక 2 years బాగా పర్ఫామ్ చేసింది, దాని తర్వాత అది ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిపోతుంది, లేదా ఆ పర్టికులర్ సెక్టర్లో డౌన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది ఇలా అంటే, ఒక్కసారి ఒక సెక్టర్ని మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక సెక్టర్ పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఎందుకు డౌన్ అవుతుంది. ఒక స్మాల్ క్యాప్ సెక్టర్ ఉంది, డౌన్ బాగా హైలోకి వెళ్ళింది, మళ్ళీ సడన్లీ డ్రాప్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? కోర్ ఫిలాసఫీ మీకు అర్థమైనట్టయితే అసలు ఈ ఫండ్ మనం ఎందుకు చూస్ చేసుకోవద్దు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ మనం సెక్టార్నే తీసుకుందాం. ఈ స్మాల్ క్యాప్ సెక్టార్లో అసలు ఫండ్స్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తాయి, స్టాక్స్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తాయి? నంబర్ 1, వాటి యొక్క ఎర్నింగ్ అనేది బాగుండాలి. స్మాల్ క్యాప్స్ అని అంటే ఏంటి, మనకు మార్కెట్లో వచ్చిన కొత్త ప్లేయర్లు ఎప్పుడైతే వాటి ఎర్నింగ్ ఇంజన్ స్టార్ట్ అవుతుందో వాటిని పాయింట్అవుట్ చేయడం వల్ల మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ కంటే బెటర్ రిటర్న్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. కానీ ఇది బాగా పర్ఫామ్ చేయాలి, ఒక స్మాల్ క్యాప్ బాగా పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ బై డెఫినేషన్ స్మాల్ క్యాప్ మీరు ఒకటి అర్థం చేసుకోండి. సెబీ రూల్స్ ఇస్ డిఫరెంట్. సెబీ రూల్ ప్రకారం 250 తర్వాత, అంటే మార్కెట్లో ఉన్న టాప్ 250 కంపెనీస్ తర్వాత ఉన్న అన్ని కంపెనీస్ని వాళ్ళు స్మాల్ క్యాప్ కింద పెట్టారు. కానీ అలా కాదు, కొన్ని కంపెనీస్ వాళ్ళ యొక్క ఓవరాల్ క్యాపిటలైజేషన్ పరంగా స్మాల్ క్యాప్ అయినప్పటికీ రెవెన్యూ పరంగా లార్జ్ క్యాప్ రెవెన్యూని బీట్ చేస్తాయి. అంటే ఇలాంటివి కూడా స్మాల్ క్యాప్లో ఉంటాయి. అలాగే కొన్ని చాలా వొలటైల్గా ఉంటాయి. అంటే
మనకు ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్ అంతా స్టెబిలిటీ చూపిస్తాయి. కానీ పడిపోయిందని అంటే మైక్రో క్యాప్ కంటే దారుణంగా పడిపోతాయి. ఈ స్మాల్ క్యాప్స్ పెర్ఫార్మ్ చేయాలి అంటే ఒకటి మార్కెట్‌లో లిక్విడిటీ అనేది బాగుండాలి. మార్కెట్‌లో లిక్విడిటీ ఉండాలంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండి ఇన్‌ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పుడు ఏమైతది మనీ అనేది ఫ్లోట్ అవుతా ఉంటది. స్పెండింగ్ అనేది పెరుగుతా ఉంటది. ఆ టైంలో ఈ స్మాల్ క్యాప్ అనేది బాగా పైకి పెరుగుతా ఉంటది. వాల్యుయేషన్ అనేది లో ఉండాలి. వాల్యుయేషన్ అంటే మీకు హై వాల్యుయేషన్ ఉండొద్దు. మనకు వాల్యుయేషన్ అనేది లో ఉంది. మార్కెట్‌లో లిక్విడిటీ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది. ఇన్‌ఫ్లేషన్ తక్కువ ఉంది. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ ఏందనంటే ఇన్‌ఫ్లోస్ అన్నీ మారిపోతాయి. అంటే లార్జ్ క్యాప్ నుంచి గోల్డ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ అంతా కాస్త స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లోకి వచ్చేస్తాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్‌లోకి వచ్చేస్తాయి. దానివల్ల ఏమైతది సడెన్‌గా ఈ ప్రైస్ అనేది పెరగడం జరుగుతది. ఈ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఏమైతది ఒకటి స్టాక్ ప్రైస్ పెరిగింది అనంటే దాని అర్థం ఏంటి? ఎర్నింగ్ పర్ షేర్ అనేది తగ్గే ఛాన్స్ అని ఉంటది. అంటే మీకు వాల్యుయేషన్ అనేది ఇక్కడ ఏమైంది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యుయేషన్ ఒకప్పుడు తక్కువ ఉండే. అంటే మనం రూ. 20 పెడితే మనకు రూ. 1 వస్తుంది. వాల్యుయేషన్ డౌన్ ఉంది. ఇప్పుడు రూ. 40 పెడితే రూ. 1 ప్రాఫిట్ వస్తుంది. దీని అర్థం ఏంటి? వాల్యుయేషన్ హైలో ఉంది. ఇప్పుడు ఎర్నింగ్ చూస్తారు. వాల్యుయేషన్ హై ఉంది. బట్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ తగ్గినాయి. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ నిజంగా లేదు బయట. ఎందుకు తగ్గినాయి? బికాజ్ మీకు ఓవర్‌గా స్టాక్‌లో ఫ్లో అయినప్పుడు ఒకటి ఇన్‌ఫ్లేషన్ గనుక మళ్ళీ పెరిగిందనుకోండి. ఇన్‌ఫ్లేషన్ పెరిగితే ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఆర్‌బీఐ ఏం చేస్తుంది? మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచుతుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి కదా! అప్పుడు మెల్లిగా ఈ యొక్క స్పెండింగ్ అనేది తక్కువైపోతది. ఎలా తక్కువవుతుంది? ఇప్పుడు మీకు బ్యాంక్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ పెరిగితే మీరు హోమ్ లోన్ తీసుకోవడానికి వెనకాడతారు. కార్ లోన్ తీసుకోవడానికి వెనకాడతారు. బయట స్పెండింగ్ చేయడానికి మీ దగ్గర ఎక్కువ అమౌంట్ కూడా ఉండదు. బికాజ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. బ్యాంక్ రేట్ పెంచేసింది. ఇప్పుడు దానివల్ల మ్యాక్రో ఎకానమీ అనేది కొద్దిగా ఎఫెక్ట్ అయిపోయి ఆ షేర్ ప్రైస్ అనేది ఎఫెక్ట్ అవుతా ఉంటది. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని అంటే ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. కాబట్టి లాభాలు తగ్గిపోయినాయి. ఏది మార్కెట్‌లో స్పెండింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఖర్చు చేయడం లేదు అంటే దాని అర్థం ఆ స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క ప్రొడక్ట్ అనేవి ప్రాఫిట్ అనేది తక్కువ తీసుకుంటాయి అప్పుడు. తక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తున్నారు. బికాజ్ స్మాల్ క్యాప్ వాల్యుయేషన్ బాగుండే ఒకప్పుడు. ఇన్వెస్టర్స్ రావడం వల్ల షేర్ ప్రైస్ పైకెళ్తుంది. కానీ రియల్‌గా కార్పొరేట్ ఎర్నింగ్ ఉంటేనే షేర్ అనేది ఆ ప్రైస్‌ని నిలబెట్టుకోగలుగుతది. ఇప్పుడు కార్పొరేట్ ఎర్నింగే లేదు. మనకు రావాల్సిన 1000 క్రోర్స్, 2000 క్రోర్స్ ప్రాఫిట్ ఉంటే అది షేర్ ప్రైస్ పైకెళ్తది, నిలబడతది. ఇప్పుడు ఒక సైడ్ ఇది డిక్లైన్ అవుతుంది. ఏది కంపెనీ యొక్క ప్రాఫిట్ డిక్లైన్ అవుతుంది. ప్రైస్ ఏమో పైకెళ్తా ఉంది. దీనివల్ల ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉంటారో, ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, డీఐఎస్ ఉంటారో వాళ్ళు సడెన్‌లీ ప్రాఫిట్ బుక్ చేసేస్తారు. ఎందుకంటే ఇంక ఇప్పుడు ఈ స్టాక్ పడబోతుంది. వాల్యుయేషన్స్ అనేది హై ఉన్నాయి. ప్రాఫిట్స్ అనేది డౌన్ అయిపోయినాయి. డెఫినిట్‌గా అది పడాలి. అప్పుడు నెక్స్ట్ ఒక 1 ఇయర్ వరకు కంప్లీట్‌గా డౌన్ అయితేనే ఉంటది. ఆ ప్రైస్ అనేది మళ్ళీ వాల్యుయేషన్ నార్మల్ రేంజ్‌కి వచ్చేంత వరకు పడతది. అప్పుడు పడ్డ తర్వాత ఆ సెక్టర్ అని పెర్ఫార్మ్ చేయదు. కానీ ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎలా ఉంది? స్మాల్ క్యాప్ 1 ½ 2 ఇయర్స్ నుంచి మంచి రిటర్న్ ఇచ్చింది. ఇది 30 ఇచ్చింది, 35 రిటర్న్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయిన తర్వాత బ్యాక్ ఎండ్ లాజిక్ మీకు అర్థం కాలే. బ్యాక్ ఎండ్‌లో జరిగేదేంటి? కార్పొరేట్స్ అందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసేస్తున్నారు. మీరు ఎంట్రీ అవుతున్నారు. మీరు అదే టైంలో డిప్లాయ్ చేసిన అమౌంట్ కాస్త నెక్స్ట్ 1 ½ ఇయర్‌కి డౌన్ అయిపోతా ఉంటది. ఇదే లాజిక్ మీకు డిఫెన్స్ సెక్టార్‌లో గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌లో గానీ, ఏ సెక్టార్‌లో అయినా అప్లై అవుతది. ఇలా అయినప్పుడు మీరు ఇప్పుడు టాప్ పెర్ఫార్మర్ తీసుకున్నారు. అది డిక్లైన్ అయిపోయింది. మీ మనీ అనేది రెడ్యూస్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడో 3 ఇయర్స్ వరకు అంటే ఫస్ట్ డిక్లైన్ ఫేజే ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్ నడుతది. మళ్ళీ పికప్ రావాలంటే ఇంకొక 1 ½ ఇయర్ నడుస్తది. కానీ అంత పేషెన్స్ ఉంటదా మనకు? ఉండదు. ఎందుకంటే ఇట్లా స్మాల్ క్యాప్ పడిపోయిందంటే మల్టీ అసెట్టో, ఇంకే ఫండో పైకి లేస్తా ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఇది డిక్లైన్ అవుతున్నంత సేపు మల్టీ అసెట్ పైకెరిగిందనుకోండి. అవును. ఆ మల్టీ అసెట్ ఆల్రెడీ టాప్‌లోకెళ్ళింది. మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఒక టాప్‌లో ఎంట్రీ అయిపోయారు. మళ్ళీ ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ జరిగేదేంటి? మళ్ళీ డిక్లైన్ ఫేజ్ వచ్చేస్తుంది. సో, ఇలా మీరు కోర్ పోర్ట్‌ఫోలియో యొక్క ఫిలాసఫీ అనేది అర్థం చేసుకోకపోతే మీరు డైరెక్ట్ ఇలా డిఫెన్స్ సెక్టార్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, స్మాల్ క్యాప్ సెక్టార్ అని చెప్పేసి ఎంట్రీ తీసుకున్నారనుకోండి టాప్ కేటగిరీలో ఉంటది. అందుకే వాల్యుయేషన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏ వాల్యుయేషన్‌లో ఎంట్రీ అవుతున్నామో ఇది ఎక్కడి దాకా వెళ్ళబోతుంది అండ్ ఆ వాల్యుయేషన్‌లో మీరెంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్మాల్ క్యాప్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఈవెన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ నెగెటివ్‌లోకెళ్ళే ఛాన్స్ ఉన్నది. హ్మ్. అలాంటి ఉన్నప్పుడు మనం ఒక 50% పోర్ట్‌ఫోలియో మొత్తం స్మాల్ క్యాపే నింపి పెట్టుకున్నాం ఎక్కువ రిటర్న్ వస్తుందని. కానీ 6 ఇయర్స్ వరకు రిటర్న్ లేదు. అలాంటి సందర్భాల్లో మీరు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రాపర్‌లీ డైవర్సిఫైడ్ అయ్యి ఉండాలి. అండ్ కోర్ పోర్ట్‌ఫోలియోలో మీకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ గానీ, ఫోకస్ ఫండ్స్ గానీ, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ గానీ
ఇలా ఉండాలి. ఎందుకంటే అందులో లార్జ్ క్యాప్ అనేది పోర్ట్‌ఫోలియో ఎక్కువ ఉంటుంది. అవును. దీని తర్వాత శాటిలైట్‌లో మీరు స్మాల్ క్యాప్ తీసుకుంటారా? లేదంటే మిడ్ క్యాప్ తీసుకుంటారా? ఇంకా ఎక్స్‌ట్రాగా ఏదైనా సెక్టార్ మీకేమైనా బాగా కాన్ఫిడెంట్ ఉంటే, ఇక్కడ కూడా మీరు ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. మీరు సెక్టార్ టార్గెట్ సొంతంగా చేయొద్దు. ఆల్రెడీ ఫండ్ మేనేజర్ ఇట్‌సెల్ఫ్ ఇలాంటి ఆపర్చునిటీస్‌ని వెతుకుతా ఉంటాడు. హిడెన్ జెమ్స్‌ని వెతుకుతా ఉంటాడు. ఆ వెతికే ప్రయత్నంలో తను ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ చేస్తాడు. తన దగ్గరున్న 80, 90 స్టాక్స్ లేదా 100 స్టాక్స్‌లో కొంత పోర్షన్ తగ్గించడం, కొత్త ఆపర్చునిటీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇది కాకుండా సొంతంగా మీరు ఒక సెక్టర్ ఫండ్ తీసుకోవడం వల్ల అది 2 కూడా కలిపి డూప్లికేషన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలి. ఈ 3 గనుక ప్రాపర్‌గా మీరు చూసుకోగలిగితే కోర్ పోర్ట్‌ఫోలియోకి సెక్టార్‌లో ఎందుకు మనం ఎంట్రీ కాకూడదు ముందు ముందు అనేది ఒక విషయం అనేది అర్థమైపోతది. ఇదేందంటే సీజనల్ ప్లేయర్స్ అంటారు సెక్టార్ ప్లేయర్స్‌ని. కోర్ డిస్టర్బ్ కాకుండా సీజనల్‌గా ప్లే చేయాలి. అదెప్పుడు మీకు ఒక ప్రాపర్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ నాలెడ్జ్ వచ్చి మీరు డైలీ కొంత టైం కేటాయించగలిగితే దానికోసం మీకు ఈ ఐడియా వస్తది. లేదా అదర్‌వైజ్ యూ కెన్ సిట్ విత్ అన్ ఎక్స్‌పర్ట్. ఎక్స్‌పర్ట్‌తోని కూర్చునంటే వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ ట్రాక్ చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళకొక ఐడియా ఉంటది. సో, డెఫినెట్‌గా మీరు ఒక ప్రాపర్ వేలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక మంచి వెల్త్ బిల్డ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. 100% సార్. అంటే మీరు చెప్పినప్పుడు నిజంగానే రిలీజ్ అవుతుంది నా మైండ్‌లో కూడా ఏంటంటే, అవును కదా! కోర్ ఫండ్స్‌లో ఉన్నప్పుడు కొంచెం సేఫ్ సేఫ్ ఉండడానికి రీజన్స్ ఇవి అనేది అంటే ఈ ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం అర్థమవుతా ఉంటుంది. హ్మ్. అండ్ డెఫినెట్‌లీ డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ నాలెడ్జ్ అక్వైర్ చేశాక డెసిషన్ తీసుకోవడం బెటర్ గానీ, ముందుగానే ఈ సెక్టార్స్ అని ఫిక్స్ అవ్వడం వల్ల రేపటి రోజు ఫండమెంటల్‌గా ఏమైనా మారినా లేదంటే మనకు తెలుసు గ్లోబల్‌గా ఎలాంటి ఫ్యాక్టర్స్ నడుస్తా ఉన్నాయి. వార్ సిట్యుయేషన్స్ అయ్యుండొచ్చు. అమెరికా చేతిలో మన ఎఫ్ఐఎస్ పరంగా మనం పడుతున్న ఇబ్బందులు అయ్యుండొచ్చు. సో, ఈ రకంగా వెళ్తున్న జోనర్‌లో మనం ప్రొఫెషనల్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా వరకు ప్రాఫిటబుల్‌గా అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద మీ అవేర్‌నెస్ కోసం చేయడం జరిగింది. ఇక మీకు స్పెసిఫిక్‌గా ఈ సెక్టార్ వైస్ ఫండ్స్ మీద అలాగే కోర్ ఫండ్స్ మీద మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.